జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అత్తయ్య అనుమానం తీర్చుకోవాలనే కదా ఇదంతా చేస్తున్నది. నీకు తెలియదు నాయని, అర్ధచంద్రాకారపు మచ్చ నన్ను కన్న తల్లి గాయత్రీదేవికి ఉండేదని నీకు తెలుసుంటే ఇదంతా చేయాల్సి వచ్చేది కాదు. అక్కడ పెట్టింది ఖాళీ కుండనేనా? అవునత్తయ్య, చూడండి. ఖాళీకుండే అత్తయ్య. ఓకే, అందులో ఏమైనా నీళ్లున్నాయేమో, తొణికితే బయట పడతాయేమో అని అడిగాను. ఎవరైతే చంద్రకాంతమణి కరిగాక వచ్చే నీళ్లల్లో తొంగి చూస్తారో అప్పుడు గనక నీళ్లు ఒలికితే వాళ్ళు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు బోనం మొయ్యాలని విశాలక్షమ్మ చెప్పింది కదా, గుర్తుందా? తెలుసులే. ముందు చంద్రకాంతమణిని ఆ మూకుట్లో పెట్టండి. అలాగే బావగారు. వద్దునైని, సుమనను కట్టడి చేయకుండా దానిని తీయరాదు. నేనేమి ఆ కుండ మీద పడి దాన్ని తీసేసుకోలేండి స్వామి. నీ మీద నమ్మకం ఉంది, అయితే నిన్ను అంటిపెట్టుకుని ఉన్న ఆశ మీద లేదు. అది అవకాశం చూసి విజృంభించేలా చేస్తుంది. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? ఆ పని చేస్తే హ్యాపీ. నేను వెళ్ళను. అద్భుతం జరుగుతుందని మీరనుకొని ఇక్కడ ఉన్నప్పుడు విలువైన మనిని నీళ్లపాలు చేస్తున్నా మీ అమాయకత్వాన్ని చూడాలని ఇక్కడే ఉంటాను. ఎవరమాయకులో కాసేపట్లో తెలుస్తుంది చిట్టి. విక్రాంత, అక్కడ పెట్టిన ముగ్గు పిండితో నీ భార్య చుట్టూ వలయాకారంలో ముగ్గు వేయి. అలాగే గురువుగారు. రింగి వేసేందుకు అది దాటి సుమన రాకుండా. వస్తే చస్తావు. నన్ను దుర్మార్గురాలుగా చూస్తున్నారు మీరందరూ. అపార్థం చేసుకోకు చెల్లి. అత్యాశ నియంత్రించడానికి వేరే దారి లేక స్వామివారి ఇలా చేయమన్నారు. గురువుగారు, మేఘం అడ్డు తొలగబోతోంది. వెన్నెల కురిసే సమయం ఆసన్నమవుతుంది. నైని, చంద్రకాంతమణిని ముడిని విప్పి ఆ మూకుడులో పెట్టి. ఆపండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.